పాలకూరతో సాధారణంగా కూరలు చేస్తూ ఉంటాము. దానికి కాస్త భిన్నంగా ఈరోజు మన వీడియోలో పాలకూరతో జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలకు కొత్తగా ఏదైనా చేయాలనిపిస్తే ఒకసారి పాలకూరతో ఇలా జంతికలు చేసి చూడండి. కరకరలాడుతూ కొత్త రుచితో చాలా బాగుంటాయి ఈ పాలకూర జంతికలు. అలాగే చేయటానికి కూడా ఎక్కువ సమయం ఏం పట్టదండి. మరి ఈ పాలకూర జంతికలు ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన గిన్నెలో 1 లీటర్ వరకు నీళ్లు తీసుకోండి. ఈ నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత శుభ్రం చేసిన ఒక పెద్ద కట్ట పాలకూరను ఈ నీళ్ళల్లోకి వేసుకోండి. మీరు చిన్న కట్టలు తీసుకుంటున్నట్లయితే 3 వరకు తీసుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. ఇలా మరిగేలోపు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని దీనిలోకి ఒక 7-8 ఐస్ క్యూబ్స్ను వేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉంచిన ఈ పాలకూరను ఇలా తీసి మనం ముందుగానే ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకుందాం కదా నీళ్లు, ఈ నీళ్ళలోకి ఈ పాలకూరను వేసేసుకోవాలి. ఇలా చేయటం వలన మరీ ఎక్కువగా ఉడికిపోకుండా ఉంటుంది. అలాగే దాని రంగు కూడా మారకుండా ఉంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ వాము, రుచికి తగినంత ఉప్పు వేసుకుని వీటిల్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి పాలకూరను కొద్ది కొద్దిగా తీసుకుని నీళ్లు ఎక్కువగా లేకుండా చూసుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి ఇంకా నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. పాలకూరలో ఉండే నీళ్లు సరిపోతాయి. ఇలా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలోకి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. శనగపిండి వేసుకుని ఈ పాలకూర శనగపిండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండండి. దీనికి వచ్చేసి 1.5 కప్పుల నుండి 2 కప్పుల మధ్యలో పడుతుందండి మనకు శనగపిండి వచ్చి. అందుకే ఒకేసారి మొత్తంగా కాకుండా అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న పాలకూరకు 2 కప్పులు శనగపిండి పట్టిందండి. ఇలా కలుపుకునేటప్పుడు దీనిలో కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. ఇలా నూనె వేసుకుని ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకోండి. అలాగే నేను మొత్తంగా శనగపిండి తీసుకున్నాను 2 కప్పులు. మీరు కావాలంటే 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి కూడా తీసుకోవచ్చు. పాలకూరను మిక్సీ పట్టేటప్పుడు కానివ్వండి, శనగపిండి కలిపేటప్పుడు కానివ్వండి, ఎక్కడ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. పాలకూరలో ఉండే చెమ్మతోనే మనకు పిండి మొత్తం కలుస్తుంది. అలాగే పిండిని మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త ఇలా పలుచగా ఉన్నప్పుడు ఆపేసి పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ పిండి మనకు గట్టిపడి కాస్త దగ్గరగా వస్తుంది. చేతుకు కూడా ఇంకా అతుక్కోకుండా ఉంటుంది. మీరు ముందే కలిపేటప్పుడు ఎక్కువ పిండి వేసి కలిపితే తర్వాత ఇలా నానబెట్టినప్పుడు ఇంకాస్త గట్టిపడిపోతుంది. అందుకని ముందుగానే మరీ గట్టిగా కలుపుకోకుండా కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా జంతికలు వేసుకునే గిద్దలోకి పెట్టుకుని ఉంచుకోండి. వేయించుకోవటానికి సరిపడా నూనె పెట్టుకుని ఈ నూనె వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం జంతికలను ఎలా వేసుకుంటామో అలాగే వీటిని కూడా వేసుకోండి. అలాగే నూనె మనం వేడెక్కిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని వీటిల్ని వేసుకోండి. జంతికలు వేయగానే కదపకుండా ఇలా కాస్త బుడగలు తగ్గేంత వరకు కూడా వదిలేసేయండి. తర్వాత దీన్ని రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపు కూడా ఇలాగే కాస్త బుడగలు తగ్గేంత వరకు వేయించుకోండి. ఇవి వచ్చేసి మనకు వేగటానికి ఎక్కువ టైం పట్టదండి. మీరు ఎక్కువసేపు నూనెలో ఉంచితే దీని రంగు కూడా మారిపోతుంది, పచ్చగా ఉండదు. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా జంతికలుగా ఒత్తుకోండి. వీటిల్ని పెద్ద మంట పైన పెట్టి చేసుకుంటే ఈ పచ్చదనం అనేది లేకుండా త్వరగా వేగిపోయి రంగు మారిపోతాయండి. అందుకనే మంటను చూసి తగినంత పెట్టుకుని వీటిని వేసుకోండి. నూనెలో నుండి తీసిన తర్వాత కూడా దీని రంగు ఇంకాస్త మారుతుంది. ఇలా కాస్త పచ్చగా ఉన్నప్పుడే మనం నూనెలో నుండి తీసినవి వేడి మీద కొద్దిగా మెత్తగా ఉన్నప్పటికీ చల్లారే కొద్దీ గట్టిపడి కరకరలాడతాయండి. అలా అని పూర్తిగా ముందే తీసి పక్కన పెట్టుకోవద్దు. కాస్త బుడగలు తగ్గేంత వరకు కూడా వేయించుకోండి. ఇలా జంతికలను తీసి పక్కన పెట్టుకుని వీటిల్ని ఏదైనా గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే మనం మామూలుగా చేసుకునే జంతికలు ఎలా 2-3 వారాల పాటు నిల్వ ఉంటాయో ఇవి కూడా అలాగే నిల్వ ఉంటాయి. జంతికలు ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. పిల్లలకు కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పాలకూర జంతికలు మీరు కూడా చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.